హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ అయితే మా ఇంట్లో స్పెషల్ డే అనమాట. ఎందుకంటే ఇవాళ మా ఇంట్లో బర్త్డే పార్టీ జరగబోతుంది. అందుకని ఇంకా నేను వీడియో స్టార్ట్ చేయడమే మధ్యాహ్నం స్టార్ట్ చేశాను. ఇక్కడ ముందు ఏ పార్టీ అయినా ఏమైనా కూడా ఫుడ్ ఇంపార్టెంట్ కాబట్టి మేమైతే ఇక్కడ ప్రిపరేషన్స్ చేసేస్తున్నాము వంటకి. ఇంకా అమ్మ ఒక్కతి చేయలేదు కాబట్టి అమ్మకి నాకు ఎంత అవుతుందో అంత హెల్ప్ అయితే చేస్తున్నాను. అయితే ముందు ఇక్కడ స్వీట్ చేద్దామని చెప్పి సేమియా పాయసం కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నేను కొంచెం మా దగ్గర బాదాం ఇంకా కిస్మిస్ రెండు ఉంటేను అవి రెండు కొన్ని కొన్ని తీసి పెట్టుకున్నాను. ఇంకా ఇవి వేయించి తీసి పక్కన పెట్టుకొని ఇంకా సేమియా కూడా వేయించేసుకోవాలి. అలాగే కొంచెం మెనూ కూడా మీకు ఇవాళ మేమేం చేసామో చూపిస్తాను తర్వాత. ఇంకా నేను అమ్మ అయితే ఇంకా స్నానం చేయలేదండి. వంట అంతా అయిపోయిన తర్వాత చేస్తే కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది అని చెప్పి మేమిద్దరం ఇక్కడ కిచెన్లోనే పనిచేస్తూ ఉన్నాము. ఇంకా మా అన్నయ్య వచ్చేసి కేక్ తీసుకురావడానికి అనేసి బయటికి వెళ్ళాడు. ఇంతకీ బర్త్డే ఎవరిదో చెప్పలేదు కదండి, మా మేనమామది అనమాట. అయితే అమ్మ స్టేటస్ ఇది పెట్టుకుంది. నేనే వీడియో క్రియేట్ చేసి ఇచ్చాను అమ్మ కోసము. ఇట్లా స్టేటస్ పెట్టుకుంటాను మామయ్య బర్త్డే కదా అని చెప్తే నేను చేసి ఇచ్చాను. అదే ఇంకా మామయ్య చూస్తూ ఉంటే మీకు కూడా చూపిద్దామని అనుకున్నాను, వీడియో తీశాను. ఇంకా మా మేనమామ బర్త్డే కదండి, ఇంకా ఈవినింగ్ దాకా కూడా మా దగ్గరే టైం స్పెండ్ చేద్దామని వచ్చాడనమాట. అందుకని ఇంకా అన్నయ్య ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే కేక్ కట్ చేయించేసి ఇంకా తర్వాత లంచ్ అనేది చేసేద్దాము అని అనుకున్నాము. మొత్తం ఇంకే బయటికి అయితే ఎక్కడికి వెళ్ళేది లేదు, ఇంట్లోనే అనమాట టైం స్పెండ్ చేసేది. ఇంకా అదే ఇంకా స్టార్ట్ అయిపోయింది సెలబ్రేషను. జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ బాగా కబుర్లు అయితే చెప్పుకుంటున్నాము. ఇదే కదా వాల్యుబుల్ టైం అనేది. బయట తిరిగితే ఏముంది, నలుగురం కలిసి స్పెండ్ చేసిన టైమే ఎంతో వాల్యుబుల్ అనమాట. ఇంకా అందుకని మధ్య మధ్యలో వంట ప్రిపరేషన్స్ చేసుకుంటూ కాసేపు మామయ్యతో మాట్లాడుకుంటూ అలా మొత్తానికైతే వంట చేసేసి నేను అమ్మ కూడా ఇద్దరం ఫ్రెష్ అయిపోయి వచ్చాము. ఇంకా కేక్ కట్ చేద్దామని చెప్పి తీసి టేబుల్ మీద అరేంజ్ చేసాం. కానీ ఇంతలోగా మా మేనమామ కూతురు కూడా వస్తుందని చెప్పి ఇంకా ఆపామన్నమాట. తను వచ్చాక చేద్దామని. తినే అనమాట వాళ్ళ కూతురు. ఇంకా అందరం కలిసాక భోజనాలు చేసేసాము మధ్యాహ్నం. కాసేపు రెస్ట్ తీసుకుని ఇంకా ఈవినింగ్ అయితే కేక్ కటింగ్ స్టార్ట్ చేసామండి. ఈ క్యాండిల్ వచ్చేసి అన్నయ్య తీసుకొచ్చాడు. ఇది అదేంటి వెలిగిస్తుంటే అస్సలు వెలగట్లేదు అనమాట. చాలాసేపు ట్రై చేసి ఇంకా అది పని చేయట్లేదని చెప్పి ఒకసారి స్టవ్ మీద పెట్టి ట్రై చేద్దామని అనుకున్నాడు. అది కూడా అస్సలు రాకపోయేసరికి ఇంకా పడేశారనమాట. ఇంకా క్యాండిల్ అయితే ఏం వెలిగించలేదు, డైరెక్ట్ కేక్ కటింగ్ అయితే చేసేసాము. టీవీలో హ్యాపీ బర్త్డే సాంగ్ వస్తుంది కదా, అది పెట్టేసి ఇంకా అందరం కూడా సెలబ్రేషన్ స్టార్ట్ చేసేసాము. చాలా బాగా అనిపించిందండి. టైం అయితే చాలా మంచిగా హ్యాపీగా అనిపించింది టైము. ఇల్లంతా కూడా సందడిగా ఉంది. అసలు పాపం అమ్మకైతే నార్మల్గా ఓపిక ఉండట్లేదు ఈ మధ్య. అయినా కూడా ఇంకా తమ్ముడు వస్తున్నాడు అని చెప్పి అన్ని స్పెషల్ ఐటమ్స్ అయితే చేసిందనమాట మధ్యాహ్నము. ఇంకా టేస్ట్ కూడా అద్దిరిపోయినాయి అన్ని ఐటమ్స్. ఇంకా కేక్ కూడా తెచ్చి కట్ చేయించడం, కబుర్లు చెప్పుకోవడం, అసలు ఇట్లా తొందరగా డే అనేది గడిచిపోయింది అన్నట్టు అనిపించింది. ఇంక ఈవినింగ్ వీళ్ళు వెళ్ళిపోతామని అంటేను బయలుదేరుతాం ఇంటికంటే ఇంకా ముందు కేక్ కటింగ్ చేసి ఒకరికొకరు తినిపించుకోవడం, జోక్స్ వేసుకోవడం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎలాగో మేము డైలీ మా పింటుని తిప్పుతాం కదా, అదేవిధంగా ఇంకా వీళ్ళు వెళ్తున్నప్పుడు వీళ్ళతో పాటు పింటుని తీసుకుని మేము కూడా కిందికి వెళ్ళాము. ఇంకా అందరం కలిసి వాకింగ్ లాగా అలా తిరిగి ఇంకా మేము ఇంటికి వచ్చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా వెళ్ళిపోయారనమాట. ఇంకా అప్పుడే నాకు కొంచెం చిన్న డిస్టర్బెన్స్ అనేది అయ్యింది. అదేంటంటే నేను కింద పడ్డానమాట. ఎట్లా అంటే మా పింటుని పట్టుకొని మెల్లగా నడుస్తున్నాను. వాడేమో సడన్గా ఉరికినట్టు చేసేటప్పటికి నాకు ఎగుడు దిగుడు రోడ్డు ఉన్నట్టుగా ఉంది. ఇంకా నేను అలా పడిపోయాను. కొంచెం చిన్నగా రాసుకున్నట్టు అయిపోయిందనమాట. ఇంకా ఫోటో సెక్షన్స్ అవి అయిపోయిన తర్వాత ఇంకా ఇది నెక్స్ట్ డే తీసిన వ్లాగ్ అండి. ఇంకా నాకు ఆ రోజు పడడం మూలంగా ఈవినింగ్ అంత ఫీవరిష్గా కొంచెం డల్గా బాడీ పెయిన్స్గా అలా అనిపించేసరికి ఇక రెస్ట్ తీసుకున్నాను. మార్నింగ్ లేట్గా లేచాను. ఇంకా బయట నుంచే టిఫిన్ అయితే తెప్పించేసుకుని తినేసాము. మార్నింగ్ తిన్న తర్వాత అమ్మ అయితే కాఫీ తెచ్చి ఇచ్చింది. ఇంకా ముగ్గురం కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగాము.
తర్వాత కూడా ఇంకా అంతా రెస్ట్ తీసుకున్నానండి. ఇంకా లెఫ్ట్ హ్యాండ్ అయితే కొంచెం పెయిన్ వస్తుందనమాట. మనం ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే నొప్పులు ఎలా వస్తాయి అలా ఉంది నొప్పులు నాకు. ఇంకా ట్యాబ్లెట్ అయితే ఏం వేసుకోలేదు, తగ్గిపోతుందిలే అని చెప్పేసి. అయితే ఇసుక రాళ్ళు ఉండడం మూలంగా కొంచెం చేతులు మోకాలు అలా గీసుకున్నాయి అనమాట మా పింటుగాడు మూలంగానే. వాడు నిజంగానే అమ్మ కూడా వాడిని వాకింగ్ తీసుకెళ్ళినప్పుడు మాకు అదే భయం వేస్తూ ఉంటుంది. అలా లాక్కెళ్ళిపోతే సడన్గా పడిపోతాం కదా. ఇంకా నిన్న నాకైతే అలా అయ్యిందనమాట. పొద్దున్నుంచి నవ్వులే నవ్వులు, సరదాలే సరదాలు అలా గడిపాం కదా. ఇంక ఈవినింగ్కి ఇలా అయిపోయింది. సరే ఇంకా ఏం చేస్తాను చెప్పండి. అలా నయమే, ఇంకా చిన్న దెబ్బతో పోయింది. మా అమ్మ అన్నయ్య అయితే చాలా భయపడ్డారు. మళ్ళీ నడుముకి కానీ చేతికి కానీ ఏమైనా అయిందా ఏంటని చెప్పి చాలాసేపు వాళ్ళు సెట్ అవ్వలేదన్నమాట, చాలా భయపడ్డారు. ఇంకా తర్వాత నేను కొంచెం కోలుకునేసరికి వాళ్ళకి కొంచెం కుదుట పడ్డారనమాట వాళ్ళు కూడా. ఇంకా నెక్స్ట్ డే చెప్పాను కదా, రెస్ట్ అంతా తీసుకున్నాక ఈవినింగ్ యాక్చువల్గా అమ్మనే అంట్లు తోముకుంటా అందండి. నేను ఏం పని చేయనని అనుకున్నాను. కాకపోతే మా పింటుని తిప్పుకొని వచ్చినాక అంట్లు తోముతానని అనుకుంది. సరే ఇంకా అమ్మ వచ్చేలోపే నేను అంట్లు తోమేద్దామని చెప్పి అనుకున్నాను. బట్ అమ్మ వచ్చాక అంట్లు తోముతుంటే అమ్మ వీడియో తీస్తుంది. చెప్పాను కదా నాకు వీడియోకి ఇబ్బంది అవుతుందని చెప్పి. ఇంకా అన్ని అంట్లు తోమిన తర్వాత బయట బాల్కనీలో అయితే కూర్చున్నాను. కొద్దిగా రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట. చెయ్యి నొప్పి వస్తుందని చెప్పాను కదా, అందుకని చెప్పి రెస్ట్ తీసుకుంటున్నాను. ఇంతలోగా నేను ఎక్కడ ఉంటే అక్కడ మా పింటుగాడు కూడా వచ్చేస్తాడు కదా, ఇంకా వచ్చి చూస్తున్నాడు అనమాట అక్కడ. తర్వాత ఇంకా నేను అంట్లు తోమి కూర్చుని అమ్మతో కబుర్లు చెప్తూ ఉంటే అమ్మ అయితే వంట చేసేస్తుంది, ఇక్కడ డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది. నాకైతే ఫుల్ ఆకలి వేస్తుందండి. మార్నింగ్ టిఫిన్ చూసారు కదా, అది తిన్నాక ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్ నేను ఏం చేయలేదు, ఇంకా డైరెక్ట్ డిన్నరే చేస్తున్నాను. మధ్యాహ్నం అంతా కూడా ఏవో మూవీస్ చూసుకుంటూ నెట్ఫ్లిక్స్ అకౌంట్ మా మామయ్య ఇచ్చాడనమాట. తను ఆల్రెడీ తీసుకున్నట్టున్నారు. ఇంకా అదే మాకు పాస్వర్డ్ అది సెట్ చేసి ఇచ్చాడు. ఇంకా అప్పటి నుంచి మేమైతే మూవీస్ చూస్తూ ఉన్నాం. అందులో ఏవో ఒకటి బాగుంటున్నాయి, క్లారిటీ కూడా చాలా బాగా వస్తుంది. అసలు మాకు ఈ అమెజాన్ గురించి వాటి గురించి అస్సలు తెలీదు, అకౌంట్స్ సినిమాలు చూడడానికి. ఇంకా మామయ్య పెట్టిస్తే అవే చూసుకుంటూ ఉన్నామన్నమాట. ఇంతలోగా అమ్మ వేడివేడిగా అలా వండి ప్లేట్లో వడ్డించి తీసుకొచ్చి ఇచ్చిందండి నాకు. ఇంకా నేను బాల్కనీలోనే అన్నం అనేది తినేస్తున్నాను. ఫుల్ ఆకలిస్తుందని చెప్పాను కదా, సో అందుకని ఇంకా వేడివేడిగా అయితే తినేస్తున్నాను ఇక్కడ. మీకు కూడా చూపిద్దామని నా తిప్పాలన్నమాట. ట్రైపాడ్ లేదు కాబట్టి అలా ఒక చేతితో పట్టుకుని ఇంకో చేతితో వీడియో అయితే తీసుకుంటున్నాను. ఇవాళ డే మొత్తంలో కూడా నాకు 2 టైమ్స్ నాకు బాగా నచ్చిందండి. అదేంటంటే మార్నింగ్ అమ్మ నాకు కాఫీ పెట్టియడం. అంటే ఇక్కడ వచ్చినప్పటి నుంచి డైలీ అమ్మనే పెట్టిస్తుంది. ఎందుకో నాకు ఇవాళ కొంచెం స్పెషల్ అనిపించింది అనమాట. టిఫిన్ తిన్న తర్వాత కాఫీ తాగడం స్పెషల్ అనిపించింది. సో ఇంకొకటి ఏంటంటే ఈ డిన్నర్ టైం అండి. నేను కూర్చుని ఉన్నాను కదా, కూర్చుని ఉన్నప్పుడు అమ్మ వేడివేడిగా అప్పటికప్పుడు వండింది పొయ్యి మించి డైరెక్ట్ ఇంకా ప్లేట్లో వేసి తీసుకొచ్చింది కదా ఐటమ్స్ అనేది, అన్నము కూర. అది కూడా నాకు బాగా నచ్చింది అనమాట. నేను ఎంత పనైనా చేస్తాను కానీ నాకు ఫుడ్ వచ్చేటప్పటికి స్పెషల్గా ఎవరైనా ఇలా వేడివేడిగా వండి చేతికి ఇస్తే నాకు చాలా ఇష్టం అండి. అసలు ఎవరికి మాత్రం నచ్చదు చెప్పండి, అందరి లేడీస్కి నచ్చుతుంది. ఎవరి చేతి వంట వాళ్ళకి స్పెషల్ అనిపించదు, వేరే వాళ్ళు వండి పెడితే బాగా అనిపిస్తుంది కదా. ఇదంతా కూడా యూట్యూబ్ మహిమేనండి. ఈ మధ్య మేము యూట్యూబ్ చూస్తే ఈ కాంబినేషన్లో కర్రీస్ చేస్తున్నారనమాట. అయితే అమ్మకి నాకు ఇలా వెరైటీగా ట్రై చేయడం ఇష్టం. అందుకే ఇంకా ఇవాళ ఎప్పటి నుంచో అనుకొని ఇవాళకి ఇలా వండుకొని తిన్నామన్నమాట. కూర అయితే చాలా టేస్టీగా ఉంది, పుల్ల కారకారంగా బాగా నచ్చిందనమాట. పులుసు కూర లాగా చేసింది. ఇంకా వేడివేడిగా నేనైతే లాగిచ్చేస్తున్నాను. మీరు అనుకోవచ్చేమో బ్రాహ్మిన్స్ కదా వీళ్ళు ఎగ్ ఎందుకు తింటున్నారని అనుకోవచ్చేమో. నా పాత వీడియోలలో చూసుంటే మీకు తెలుస్తుంది. నేను యాక్సిడెంట్ అప్పటి నుంచి ఎగ్ తింటున్నాను, చికెన్ కూడా తింటున్నాను. మా అమ్మ నా కోసం స్వయంగా వండి పెడుతుంది. తనకి రాదు, కాకపోతే ఇంకా యూట్యూబ్లో చూసి నేర్చుకోవడము, ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు
చెప్తే అలా చేస్తూ ఉందనమాట. మా అమ్మ ఏ వంట అయినా కూడా బాగా చేస్తుంది. నేర్చుకొని మరీ బాగా చేస్తుంది మా కోసం. తన పిల్లల కోసం వంట అనేది చాలా బాగా నేర్చుకొని చేస్తుంది. ఏదైనా ఐటెం రాకపోతే ఆల్మోస్ట్ చాలా ఐటమ్స్ మా అమ్మ చేస్తేనే మాకు నచ్చుతుందనమాట. ఇంకా బయట ఎక్కడ కూడా నేను ఫుడ్ తినడానికి ఇష్టపడను. సో మీకు క్లారిటీ ఉంటుందని చెప్పి ఈ వీడియోలో చెప్తున్నాను. ఇలా చెప్పానని అయితే ఏమనుకోవద్దు. సో ఇవాళకైతే ఇంతేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూసిన వాళ్ళైతే ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.